ఒక సినిమా నో డిస్కషన్. కూర్చోండి 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 కూర్చోండి. సినిమా డైలాగులు అవన్నీ కరెక్ట్ కదా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. అచ్చెన్నాయుడు గారు డైలాగ్ ప్లీజ్ 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 అధ్యక్ష కూర్చోండి. ఇజ్రాయల్ గారు చర్చ పెట్టండి. రెడీ, నో ప్రాబ్లం. కూర్చోండి. వివరాలన్నీ చెప్తే మీకే ఇబ్బంది ఉంటుంది. ఓకే ప్లీజ్ 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 ప్లీజ్. అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో ఆయన బియ్యమే దొరకలేదు అంటున్నారు. మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళ చిత్తశుద్ధి ఎంతవరకు ఉందో మీకు తెలియాలి అధ్యక్ష. మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళు స్వాధీనం చేసుకుంది కేవలం 51,000 మెట్రిక్ టన్నుల బియ్యం అధ్యక్ష. 51,000. మేము 5,65,000 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాస్తవాలు తెలుసుకోండి. మీలో చిత్తశుద్ధి ఉంటే మీకు కనపడేది. చిత్తశుద్ధి లేదు కాబట్టి, పరిపాలనలో మీకు నిజాయితీ లేదు కాబట్టి మీరు చూసుకోలేకపోయారు. ఈ వాస్తవాలన్నీ కూడా మేము గమనించే వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సిట్ వేశారు అధ్యక్ష. ఐజీ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో తప్పకుండా అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన దిశగా మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. టెక్నాలజీని వాడుతున్నాం. ఫేర్ ప్రైస్ షాపులు తీసుకొచ్చాం. కొత్తగా మేము క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఈ పాస్ మెషిన్స్ మార్చాం. ఈ వ్యవస్థలో టెక్నాలజీని ఉపయోగించుకుని పొరపాటు జరగకుండా ప్రజలందరికీ మేము మేలు చేయాలని, మా సరుకులు ఖచ్చితంగా క్వాలిటీ కానీ పొరపాటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. సార్ అచ్చెన్నాయుడు గారు చిన్న విషయం. కూర్చోండి. ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గం ఈస్ట్ కూడా రావాలండి. అక్కడ పెద్దం అనేటటువంటి గ్రామంలో గేదెలు చనిపోతున్న ఆ విషయం మీ దృష్టిలో ఉంది. ఆల్రెడీ అవతల సభలో కూడా వచ్చింది. ఎమ్మెల్యే గారు చేశారు. అయితే ఇప్పటికి కూడా కొన్ని కొనసాగుతుందండి. అధికారులు వెళ్తున్నారు, చర్యలన్నీ తీసుకుంటున్నారు. వాళ్ళు అడిగేది ఏంటంటే అక్కడి నుంచి ఆ రైతులు, పేద రైతులండి, వ్యవసాయం చేసేటటువంటి మండలం అది. ఈ యొక్క పశువులన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ. వాళ్ళు అడిగేది ఏంటంటే చనిపోయినటువంటి ఈ యొక్క పశువులకి ఇన్సూరెన్స్ చేయించలేదు అధికారులు. దానికి ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తింపజేయటం, లేకపోతే గనక ఏదైనా పథకంలో వాళ్ళకి ఏదైనా గేదెలు ఇవ్వటం, లేకపోతే గనక లోన్ ద్వారా, బ్యాంక్ లోన్ ద్వారా గనక రీప్లేస్ చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అది ముఖ్యంగా ఏంటంటే దాని మీద ఏదైనా రిపోర్ట్ వస్తే గనక ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని అడుగుతాం. ఆ ఇష్యూ నా దృష్టికి వచ్చిన వెంటనే మొత్తం టీమ్స్, ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో అందరికి పంపించాం అధ్యక్ష. శాంపిల్స్ అన్ని తీసి ల్యాబ్ కు పంపించాం. అసలు వాస్తవాలన్నీ తెలిస్తే దాని మీద ఏం చేయాలి. రెండవది ఇన్సూరెన్స్ అధ్యక్ష. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకొస్తున్నాం. అయితే ఇన్సూరెన్స్ వచ్చేలోగా ఏవైనా సరే ఇటువంటి ఇష్యూలు జరిగేటప్పుడు ప్రభుత్వమే దాన్ని నష్టపరిహారం ఇచ్చే విధంగా ఇప్పటికే గత 5 సంవత్సరాలు ఉన్న పెండింగ్ కేసులు కానీ, ఈ 14 మాసాల్లో జరిగినటువంటి కేసులన్నింటికీ మొన్నే 108 కోట్ల రూపాయలు ఇచ్చి కాంపన్సేషన్ అంతా ఇచ్చాము అధ్యక్ష. దీన్ని కూడా ప్రత్యేకంగా ఒక రిపోర్ట్, ఎన్ని పశువులు చచ్చిపోయాయి, ఎవరెవరు చచ్చిపోయి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. థ్యాంక్ యూ.